గణేష్ అన్న ఏంటంటే వెరీ ఫోకస్డ్ మ్యాన్. తను ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా గోల్కి రీచ్ అయ్యే వరకు నిద్రపోడు. వాళ్ళు ఒక చిన్న ఫారమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు బళ్ళారి నుంచి వచ్చి, అక్కడ కర్ణాటక నుంచి వచ్చి, క్యాంపుల నుంచి వచ్చి హైదరాబాద్లో షాద్నగర్ దగ్గర కోళ్ళ ఫామ్ పెట్టారు. లయ, నువ్వు నమ్ముతావు లేదు, వాళ్ళ నాన్న బతుకు తెరువు కోసం వచ్చాడు. తనకేమో ఆర్టిస్ట్ అవ్వాలంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు, హైదరాబాద్ వచ్చి ఏదో చిన్న చిన్న వేషాలు చేసుకుని వెళ్ళేవాడు. లయ ఈ రోజున పౌల్ట్రీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్. ఐ స్వేర్, నిజంగా చెప్తున్నాను నేను. ఏంటి అలాగే రియల్ ఎస్టేట్లో తను ఈజ్ ఎ కింగ్. ఇన్ని ఉన్నాయి తనకి. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ సొసైటీ గురించి, లేదంటే తనకు కావాల్సిన వాళ్ళ కోసం ఎంత దూరం అయిపోయే నేచరు. ఎగ్జాంపుల్ చెప్తాను, మన సినిమా గురించే చెప్తాను నీకు. నేను ఈ సినిమాకి మనకి ఒక సాంగ్ ఉంది. నేను అనుకున్నాను ఈ సాంగ్ ఎలాగైనా ఈ సినిమాలో పెట్టాలి, ఈ సాంగ్ చాలా చాలా దూరం తీసుకెళ్ళిద్ది అన్నప్పుడు, అలా ఈ సాంగ్కి నేను అనుకున్నది ఏంటంటే, ఈ సాంగ్ చేస్తే కొంచెం హిందీ సాంగ్, యాక్చువల్ ఉర్దూ సాంగ్ అనుకున్నాను నేను. అప్పుడు జానీలు ఇవ్వరని చెప్పి నేను మాట్లాడుతుంటే మా అబ్బాయి అన్నాడు, కాదు మా చిన్నోడు రిక్కీ, బండ్ల గణేష్ అంకుల్ని అడుగు నాన్న. గణేష్ అన్న ఈ సాంగ్ కానన్న. లేదు నాన్న, నీకు తెలీదు, ఆయన ట్రెండింగ్లో ఉన్నాడు నాన్న, ఆయన చేస్తే చాలా బాగుంటుంది, మనకి హెల్ప్ అయిద్ది అని అన్నాడు. సరేరా, అన్నకి ఇష్టం ఉంటే అడుగుతాను నన్ను. నువ్వు నమ్మవు అన్న, ఒక చిన్న సాంగ్ ఉంది వినిపిస్తాను, ఊరికే వినన్నా నువ్వు. నేను ఎందుకు ఈ సినిమాకి ఈ సాంగ్లో నువ్వు ఉంటే బాగుంటుందని. ఊరుకోరా, మనం ఎందుకు ఇప్పుడు సాంగ్ చేయటం వద్దు, బాగోదురా. లేదు ఊరికినే, నువ్వు చేయకపోయినా పర్లేదన్నా, సాంగ్ ఒకసారి వింటావా అన్న. సరే ఇంటికి రా అన్నాడు. ఇంటికి వెళ్ళాను లయ, పాట వింటున్నాడు. ఇదిగో ఇంతే, తలకాయ ఇంతే నవ్వుకుంటున్నాడు. నవ్వుకొని నేను చేస్తాను పో, తలకాయ కూడా పైకి ఎత్తట్లా, నేను చేస్తున్నాను ఇంతే అంటాడు. ఎవరితో తనకి నచ్చితే తను ఎప్పుడు సర్లే సరే చేస్తా పో, చేస్తాను. ఆ తర్వాత సహజంగా ఏంటంటే, నేను డబ్బులు లేకుండా ఎవరితో పని చేయించుకుని, నేను అన్నకి నేను డబ్బులు ఇచ్చే స్థాయి కూడా కాదు. ధర్మంగా చెప్తాం, ధర్మంగా మాట్లాడుకుందాం. ఆయన ప్రొడ్యూసర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్. ఆపేశాడు, తను స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఆపాడు తప్ప సినిమాలు పోయి ఆపలేదు. ఆయనకి డబ్బులు నేను ఎలా అడగలే. అయినా సరే అన్నా ఏదోటి చేస్తా అన్నాను. నర్వై ఎవడరా నువ్వు నాకు చేయటం ఏందిరా, నీ బుద్ధి ఉందా ఏమన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్షిప్ అనేది అప్పుడప్పుడు ఇప్పుడు అన్ని జీవితంలో ఒకటే కాదు కదా. అంత డబ్బు తీసుకునే దగ్గర డబ్బులు తీసుకుంటాను, వసూలు చేసే దగ్గర చేస్తాను. నేను ప్రతిరోజు డబ్బు కోసమే పని చేస్తాను. మనస్సాక్షి అని ఉంటుంది కదా, మన అనేవాడికి ఉంటుంది కదా. మన శివాజీ ఇచ్చే డబ్బులు కాదు కదా నాకు. శివాజీ సక్సెస్ కొట్టాలి, నంబర్ 1 ఉండాలి. శివాజీ గతంలో పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు. ఎందుకంటే అన్యాయంగా జనంలో దారిని పోయి అన్ని మనాడిని ఎత్తి మీద వేస్తారు. శివాజీ క్యారెక్టర్ నాకు తెలుసు, శివాజీ క్యాలిబర్ నాకు తెలుసు, శివాజీ వ్యక్తిత్వం నాకు తెలుసు. శివయ్య అనేవాడు ఎంతోమంది నిలబడ్డాడు, ఏదున్నా బోళాగా మాట్లాడతాడు. మేమందరం మా నోట్లో ఒకటి, మనసులో ఒకటి, పొట్టలో ఒకటి, ఇంకా కింద ఒకటి, తల్లో ఒకటి ఉండదు. మా మనసులో ఏది ఉంటే నోట్లోంచి బయటికి రావటమే మా స్టైల్. అది నేను మా శివాజీ ఎప్పుడైనా ఒక స్కెచ్ చెయ్యం, పలానా లయ వస్తుంది, లయతో ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి, మేము డిజైన్ చేయం. నాకు కనపడంగానే మాకు ఏది ఉంటే అది మాట్లాడేస్తాం. దాని తర్వాత మంచి అయితే హ్యాపీ, చెడు అయితే తీసుకుంటాం. ఎందుకంటే మనాడు జనం కోసం అనుకున్నది మాట్లాడితే ఎవరెవరో మనం మాట్లాడారు. నేను అనుకున్నాను, ఇది అన్యాయం కదా, ఇది ఎంత అన్యాయం, ఎందుకు ఇట్లా మాట్లాడొచ్చా? మంచి కోసం మాట్లాడాడు, అందరం బాగుండాలని మాట్లాడాడు. సరే ఎవరో ఒక టైం పాస్ ఒకటి మనం ఏం మాట్లాడేది, అది ఎవరికి ఏం జరగలేదు. కానీ శివాజీ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. శివాజీ వ్యక్తిత్వం, వాడు మాట్లాడే మాటలంటే నాకు ఇష్టం. జనానికి నిలబడతాడు. ఎంత నిలబడతాడంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎంత ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. కాబట్టి శివాజీ అనేవాడు ఇండస్ట్రీలో నిలబడాలి. శివాజీ ఒక ఆర్టిస్ట్గా, ఒక యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ రోజు ఇండస్ట్రీని రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. వాళ్ళ కుటుంబం తర్వాత ఎవరు ఉన్నారంటే ఆ ఫస్ట్ నేనే ఉంటానని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే లయ సాంగ్ చేస్తుంటే వర్షం పడింది. లయ లాడిపోయాడు, ఒరే శివ ఏందిరా ఇది. ఎందుకు ఆ రోజు బాధపడ్డానంటే, అంతకుముందు ఒక డేట్ ఇచ్చాను అనుకున్నాం చాలా ఇంపార్టెంట్ వర్క్, రిజిస్ట్రేషన్. అది ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్, చాలా పెద్ద రిజిస్ట్రేషన్. అది
నేను వెళ్ళకపోతే ఆ రిజిస్ట్రేషన్ వచ్చి చాలా డబ్బులు రావాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, చాలా డీల్ ఉంది, నేను లేకపోతే ఏమైనా మిస్ అయిందంటే ఇబ్బంది అయిపోద్ది, అవతల వాళ్ళు ఉంటారు భయపడితో. శివాజీ ఇబ్బంది, శివయ్య ఈ రోజు అయితే నేను చేయలేనని చెప్పాను. పలానా డేట్ పెట్టుకోమని చెప్పాను. నేను పెట్టుకోమన్న రోజే వర్షం వచ్చింది. పాపం ఆ రోజు చేసి ఉంటే మనకి ఇబ్బంది అయ్యేది కాదు కదా. చిన్న సినిమా నా వల్ల నష్టపోతాను, చాలా దుఃఖపడ్డా నేను, చాలా బాధపడ్డా. అంటే అరే నా వల్ల నాకు తెలిసి ఎవడో నష్టపడ్డాను, నాకు ఇష్టం లేదమ్మా, ఏ ఇష్టమే లేదు. చాలా బాగుంది. నువ్వు నమ్మవు, నిజంగా చెప్తున్నా. నేను ఆడియన్స్కి కూడా నేను ఎగ్జాగరేషన్ కాదు, ఐ స్వేర్. నేనేమన్నా ఇప్పుడు ఈ డ్యాన్స్ మాస్టర్ మూమెంట్లు చెబుతాడు, ఇది అమ్మ తనని ఇబ్బంది పెడతామేమో, ఇబ్బంది అవుతుందేమో. అంటే మనం ఏంటంటే చేసినప్పుడు అది బాగాలేదని మనకే అనిపించినప్పుడు లోపల ఫీలింగ్ ఉంటుంది చూసావా, ఆ ఫీలింగు అస్సలు చాలా చిరాకు తెప్పిస్తుంది, మనకి చాలా సంవత్సరాల పాటు చిరాకు తెప్పిస్తాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.